నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకుందాం. అదేమిటంటే, మీరంతా ఆన్లైన్లో, టీవీల్లో చూస్తుంటారు కదా, ఈ ఆర్గానిక్ ఫుడ్స్, ఈ ఫ్యాన్సీ ఫ్రూట్స్, ఈ హెల్తీ డ్రింక్స్, వాటిని తినాలంటే మన నెల జీతమంతా అయిపోతుందేమో అనిపిస్తుంది. ఈ ఆర్గానిక్ ఫుడ్స్ తినకపోతే మనం అన్‌హెల్తీగా అయిపోతామని చాలామంది భయపడిపోతుంటారు. కానీ ఇవన్నీ తినకుండానే మనం అద్భుతంగా, ఆరోగ్యంగా ఉండగలిగితే ఎలా ఉంటుంది? అవును, అదెలా సాధ్యమంటారా? అదొక పాత టెక్నిక్. మీ తాతయ్యలు, అమ్మమ్మలు లేదా మీ నాన్నమ్మలు మీకు ఈ సీక్రెట్ చెప్పుండకపోవచ్చు. ఎందుకంటే వాళ్లకదొక సీక్రెట్ అని కూడా తెలియదు. అది వాళ్ల జీవితంలో ఒక భాగం. అప్పటిలాగే ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ఖర్చు పెరగలేదు. మీ ఆరోగ్యం మీ జేబులో ఉన్న డబ్బుతో సంబంధం లేదు. నిజంగా. ఒకప్పుడు ఎంత తక్కువ డబ్బుతో ఆరోగ్యంగా ఉండేవారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండవచ్చు. అయితే ఆ అమౌంటెంతో నేను చెప్పను. ఎందుకంటే ఆ మొత్తం వింటే మీరు నమ్మరు. అయ్యో, ఈయన మజాక్ చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ అది నిజం. సరే, మీకొక చిన్న క్లూ ఇస్తాను. ఆ డబ్బుతో మీరొక చిన్న కాఫీ తాగి చూడండి. ఆ కాఫీ తాగితే మీ జేబు ఎలా ఖాళీ అవుతుందో మీకు తెలుస్తుంది. కాని నేను చెప్పేది వింటే ఆ కాఫీ తాగినంత డబ్బుతో మీరు వారమంతా కడుపు నిండా ఆరోగ్యంగా తినవచ్చు. నమ్మలేకపోతున్నారా? అవును, నిజంగానే. నేనొక జోక్ చేస్తున్నానని అనుకోకండి. మీరు ఖరీదైన ఆహారాలకు పెట్టే డబ్బుతో ఒక షాపింగ్ బ్యాగ్ కొనుగోలు చేయవచ్చు. కాని 200 రూపాయలతో మీరు మీ షాపింగ్ బ్యాగ్ను నింపేయవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారాలు తినాలనే అపోహలో మనలో చాలామంది ఉంటారు. కాని మన వంటిల్లే ఒక రహస్య వైద్యశాల. మనకు కావలసిన అన్ని పోషకాలు ఇక్కడే దొరుకుతాయి. ఉదాహరణకి ప్రోటీన్ గురించి చూద్దాం. ప్రోటీన్ అంటే చాలామందికి చికెన్, పన్నీర్, బాదం పప్పులు గుర్తొస్తాయి. కాని ప్రోటీన్ అంటే కేవలం అవే కాదు. పప్పుధాన్యాలు, శనగలు, పల్లీలలో కూడా విపరీతంగా ప్రోటీన్ ఉంటుంది. పల్లీలు 80 రూపాయల్లోపే దొరుకుతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్తో పాటు మరెన్నో పోషకాలుంటాయి. ఉదాహరణకి మీరొకరోజు పల్లీలతో చట్నీ చేసుకోవచ్చు. మరో రోజు ఉడికించిన పల్లీలను స్నాక్గా తినవచ్చు. ఇంకో రోజు కర్రీలో వేసుకోవచ్చు. ఇంకా 50 నుండి 60 రూపాయలకి కిలో దొరికే శనగలు కూడా అద్భుతమైన ప్రోటీన్ వనరులు. వీటిని మొలకలుగా చేసి తింటే శక్తికి శక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇక పెసల సంగతి చెప్పనవసరం లేదు. వాటితో మొలకల సలాడ్, పెసరట్టు, పెసరపప్పు కూర వంటి ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రోటీన్తో పాటు ఫైబర్, ఐరన్, మినరల్స్ను అందిస్తాయి. ఇక విటమిన్లు, మినరల్స్ గురించి చూద్దాం. ఖరీదైన పండ్లకు బదులుగా మనకు స్థానికంగా దొరికే కూరగాయలు, ఆకుకూరలు వాడవచ్చు. వారానికి 50 నుండి 70 రూపాయలతో మీరు అద్భుతంగా షాపింగ్ చేయవచ్చు. బచ్చలకూర, మెంతికూర, గోంగూర, ములగాకు వంటివి తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. వీటిలో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. అలాగే టొమాటోలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, బంగాళదుంపలు, క్యాబేడీ వంటివి కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. వీటిలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే మరియు యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ కూరగాయలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. బంగాళదుంప, క్యారెట్తో కలిపి కర్రీ, టొమాటో, ఉల్లిపాయలతో చట్నీ, ఇంకా రకరకాల ఆకుకూరలతో పప్పు చేసుకోవచ్చు. ఇవన్నీ మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఇక ఫైబర్ గురించి మాట్లాడదాం. ఫైబర్ మన జీర్ణక్రియకు చాలా ముఖ్యం. దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గోధుమ పిండి, జొన్నలు వంటివి తక్కువ ధరలో దొరుకుతాయి. 1 కిలో పెసలు కొనవచ్చు. వాటిని అప్పుడప్పుడు రాత్రిపూట నానబెట్టి ఉదయం అల్పాహారంలో మొలకలుగా తినవచ్చు. మొలకల్లో విటమిన్ బి, విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా బలమైనవి, ఆరోగ్యకరమైనవి. ఇక కార్బోహైడ్రేట్ల గురించి మాట్లాడదాం. మన రోజువారీ శక్తికి ఇవి చాలా అవసరం. బియ్యం, జొన్నలు, రాగులు వంటివి తక్కువ ధరలో దొరుకుతాయి. మీరొక కిలో రాగులు కొనుగోలు చేయవచ్చు. రాగులతో రొట్టెలు, జావా, రాగి మాల్ట్ వంటివి చేసుకోవచ్చు. ఇవి ఫైబర్, కాల్షియం, ఐరన్తో నిండి ఉంటాయి. చివరగా ఇంకో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యానికి కేవలం ఆహారమే కాదు, నీరు కూడా చాలా ముఖ్యం. రోజంతా సరిపడా నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. షాపింగ్ చేయడం సాధ్యమే. మన అవసరాలకు తగ్గట్లు ప్లాన్ చేసుకుని స్థానికంగా తక్కువ ధరలో దొరికే ఆహారాలను తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈసారి షాపింగ్ చేసేటప్పుడు మీరు కూడా ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి. మీ ఆరోగ్యాన్ని మీ జేబుతో కాకుండా మీ తెలివితేటలతో కాపాడుకోండి.